Still is burning, full of feeling. No one is caring. That's okay, yaar. Chalta hai. నేనేలే తెల్లారితే మళ్ళీ నేనే తేడా లేనే లేదే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్సాప్ విజువల్. రివ్యూస్ అలా నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్ తెలియక మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో చూడండి. వీడియో నేను 2 వారాలు అర్థమవుతుంది. ఇది కూడా రెడీ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ బ్రాండింగ్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకోండి. ఇంపోర్ట్ వేసుకొని నెక్స్ట్ టైం చేస్తానంటే ఎవరి ఫోటోతో వీడియో వేయాలనుకున్నానో వాళ్ళ ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోండి. దానికోసం హేపిక్ యాప్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని హేపిక్ యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది రివర్స్. మీరు ఎవరి ఫోటో యాడ్ చేయాలన్నా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ అడ్జస్ట్ సింబల్ క్లిక్ చేయండి. క్రాప్ సింబల్ క్లిక్ చేయండి. ఏఐ ఎక్స్పాండ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన రేషియో సెలెక్ట్ చేసుకొని జనరేట్ క్లిక్ చేయండి. లేదంటే మీకు నచ్చిన ప్రాంప్ట్ ఇవ్వండి. ఏ టైప్ జనరేట్ కావాలో ఆ టైప్లో ప్రాంప్ట్ ఇవ్వండి. ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ మీకు జనరేట్ క్లిక్ చేయండి. లేదంటే నేను 2xలో ఒకటి జనరేట్ చేస్తున్నాను. మీకు ఏ టైప్ కావాలో ఆ టైప్ ప్రాంప్ట్ ఇస్తే మీకు జనరేట్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎక్స్పాండ్ అయిపోతుంది. 1 మినిట్ వెయిట్ చేయండి. లేదంటే మీకు ఇక్కడ మీకు నచ్చిన రేషియోలో సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా చూడండి, ఇలా మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకోండి. అప్లై క్లిక్ చేసి రైట్ సింబల్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోని బ్యాక్గ్రౌండ్ నేమ్ చేసుకోండి. దానికోసం ఫోటో మ్యాప్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఫోటో మ్యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సింబల్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోండి. 1 క్లిక్లో బ్యాక్గ్రౌండ్ నేమ్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేయండి. సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి డన్ క్లిక్ చేయండి. డన్ క్లిక్ చేసి అరట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నోట్ క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరా ఆఫ్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్రెస్ సైన్ చేసిన వాళ్ళకి వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నేమ్ వేసుకున్న ఫోటోని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లింక్ లాంగ్ పేజ్ చేసి ఫోటోలో కిందకి డ్రాగ్ చేయండి. ఫోటో లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఎండ్ వరకు యాడ్ చేయండి. ఎండ్ వరకు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో లింక్ క్లిక్ చేసి జూమ్ చేసుకోండి. ఫింగర్స్తో జూమ్ చేసుకొని మీకు నచ్చిన ప్లేస్లో యాడ్ చేసుకోండి. ఇక్కడ బార్డర్ అండ్ షాడో క్లిక్ చేసి షాడో సింబల్ క్లిక్ చేసి షాడో ఆన్ చేసుకోండి. ఇలా మీకు నచ్చినట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లింక్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి కలర్ అండ్ లైటింగ్కి వెళ్ళండి. ఇక్కడ ఎక్స్పోజర్ అమౌంట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పోజర్ అనేది మీ ఫోటో తగ్గట్టు ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. గామా క్లిక్ చేసి గామా అయినా మీకు ఫోటో తగ్గట్టు ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ యారో మార్క్ ఉంది, మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.